ఈరోజు పవిత్రమైన రోజు శుక్రవారం ఈ మూడంలో లక్ష దీపోత్సవం జరుపుకోవడం భక్తులందరితో కలిసి మహిళలు ఎంతో చక్కగా ఈరోజు వాళ్ళ అలంకరణ చూస్తుంటే ఇక్కడ భక్తి శ్రద్ధలతో మహిళామూర్తులందరూ చక్కగా ఈరోజు నిండుతనం కనపడుతుంది. ఏంటంటే వారి చక్కటి వేషధారణతో చక్కటి అలంకరణ చేసి ఇక్కడ ముగ్గులు వేసి అమ్మవారి గుడి ముందర ఈ దీపారాధన చేసుకోవడం అందరికీ శుభం కలగాలని ఆ అమ్మవారు అందరినీ దీవిస్తుంది. ఆ విధంగా భక్తులకు కొంగు బంగారమైన నరిగమ్మ దేవతను ఈరోజు ఎంతో మంది ఇక్కడి నుంచి తొలగించాలా, ఈ గుడిని తీసివేయాలా అనే ఒకే ఒక దురుద్దేశంతో పనిచేస్తున్నారు. ఇది తప్పుడు చర్య. ఇది మానుకోండి. ఇప్పటికైనా అమ్మవారి శక్తి, అమ్మవారి ఈ మహత్యము అందరికీ తెలియవచ్చింది. ఇప్పటికైనా ఈ దుష్ప్రచారాలు, ఈ అమ్మవారి మీద చేస్తున్న కుట్రలు కుతంత్రాలు అన్నీ మానుకొని మాకు ఇక్కడే ఉండేటట్లు ఇక్కడే సర్కిల్ ఏర్పాటు చేసి మిగతా రోడ్డు వైండింగ్లో అటుపక్క ఎంక్రోచ్ అయిన రోడ్డును తీసుకొని ఒక సర్కిల్ మాదిరి ఏర్పాటు చేసి నిత్యం విరాజిల్లుతున్న నరిగమ్మ అమ్మవారిని ఇక్కడే ఉంచాలనేది ప్రజల యొక్క అభిమతం. మా యొక్క అభిమతం ఒకటే కాదు, హిందూ బంధువులు అందరి యొక్క అభిమతంగా మేము వ్యక్తపరుస్తున్నాము. వాళ్ళ కానీ మన సభలో సామాన్య ప్రజలు, మహిళలు, ఏమీ చేత కాని మహిళలు కానీ పాపం వాళ్ళు మేము అమ్మవారిని ఇక్కడే ఉంచాలని బాధతో ఏడ్చుకున్నారు స్టేజ్ పైనే. అంటే అమ్మవారిని వారిని ప్రజలను, ఇక్కడ ఉన్న వాళ్ళని కాకుండా యావత్ అనంతపూర్ ప్రజలను ఏ విధంగా ఈ గ్రామ దేవత పొలిమేర దేవత నరిగమ్మ గారు కాపాడుతున్నారో ఒక్కసారి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇది మనం చేస్తున్నది మంచిది కాదు. ఇప్పుడు ఎన్నో సర్కిల్స్ ఇచ్చారు ఇట్లా రోడ్డుకు మధ్యలో ఉన్నవి. మేమేం రోడ్డు కట్టుకోవాలా, అప్పటికి సైడ్కు ఉన్నింది. ఇప్పుడు పెద్ద రోడ్డు వచ్చినప్పుడు, హైవే వచ్చినప్పుడు అది సెంటర్కి అయిపోయింది. దాన్ని ఒక సర్కిల్ మాదిరి చేసి ఇప్పుడు సిటీస్లో చూస్తున్నాం. హైదరాబాద్లో అయితేనేమి, తిరుపతిలో అయితేనేమి ఎన్నో సర్కిల్స్ ఇచ్చేశారు. దాన్ని మనం ఆలోచన చేసి మనసు పెట్టి ఆలోచన చేస్తే ఏదానికైనా మార్గం ఉంటుంది. కేవలం మా మనసు పెట్టక ఇక్కడ హిందూ బంధువుల్ని, హిందూ మనోభావాల్ని, హిందూ ధర్మాన్ని ఈరోజు అణచివేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా హిందూ బంధువులందరూ ఖచ్చితంగా మేల్కొంటారు. ఈ మేల్కొన్నారు, అప్పుడే ఇంకా మేల్కొంటారు. యావత్ సమాజం, హిందూ సమాజం అంతా ఒకే ఒక్క తాటిపైకి తెచ్చే సత్తా హిందూ బంధువులందరిలోనూ, మా అందరిలోనూ కల్పిస్తుంది ఆ అమ్మవారు. ఆ విధంగానే మేము ముందుకు పోతాం. ఇంకా రాబోయే కాలంలో ఈ అమ్మవారు ఇక్కడే ఉండి ఇంకా నిత్యం పూజలు అందుకుంటూ ప్రజలకు మంచి చేస్తూ ఉంది. ఇంకా పూజా కార్యక్రమాలు అయితేనేమి రాబోయే కాలంలో ఇంకా మేము దీన్ని ఏం చేయాలని కార్యాచరణగానే తొందరలోనే మేము ప్రకటిస్తాము. అధికారుల్లో మార్పు వచ్చే వరకు మా కార్యక్రమాలు నిత్యం ఉంటూనే ఉంటాయి. ఈరోజు నరిగమ్మ అనంతపూర్లోని మైసూరు నరిగమ్మ దేవాలయాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున గత 4 రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని హిందువుల తరపున, అదేవిధంగా నరిగమ్మ భక్తుల తరపున పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తూ ఉంది. మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు నరిగమ్మ దేవాలయాన్ని కాపాడాలంటూ అనేక మంది వందలాది మహిళలు ఈ రోజున లక్ష దీపోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. మీరు చూస్తున్నారు ఎంత అంగరంగ వైభవంగా ఈ రోజున ఏదైతే నరిగమ్మ లక్ష దీపోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామో ఖచ్చితంగా ఈరోజు ఆర్డీఓ గారు, అనంతపూర్ రూరల్ ఎంఆర్ఓ గారు ఏదైతే మీరు కుట్రలు పన్నుతున్న విధానాన్ని మీరు మానుకోవాలి. ఏదైతే సప్తీ సర్కిల్లో ఉన్నటువంటి మసీదును ఏదైతే మీరు చేయలేక దాన్ని ఎక్స్టెన్షన్ చేయలేకపోతున్నారో, దేవాలయం మీద మీరు ఎందుకు కక్ష కడుతున్నారో మరొకసారి అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఈ దేవాలయం మీద ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాలను మానుకోవాలి. హిందూ సమాజం ఏకమైతే ఏ విధమైన పరిస్థితి ఉందో మీరు కళ్ళారా ప్రత్యక్షంగా చూశారు. మరొకసారి అట్లాంటి సిచ్యువేషన్ ని మీరు తెచ్చుకోవద్దు. ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని నిలుపుకునేంత వరకు హిందువుల పోరాటం ఆగదు, ప్రజల పోరాటం ఆగదు. ఈ దేవాలయాన్ని ఇక్కడే ఉంచుతామని మీ అందరికీ తెలియజేస్తూ జై హింద్, జై భారత్ మాత. కళ్యాణ్ దుర్గం రోడ్లోని బసవతారక్ నగర్లోని ఏదైతే మనము గత 4 రోజుల నుంచి నరిగమ్మ దేవాలయాన్ని కాపాడుకోవాలని హిందూ బంధువులందరూ ఏకతాటిపైకొచ్చి ఈరోజు పెద్ద ఎత్తున లక్ష దీపోత్సవం చేస్తున్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క అమ్మవారికి అందరూ కూడా పూజలు చేసుకుంటూ అమ్మవారిని సేవ్ నరిగమ్మ అనుకుంటూ అందరూ కూడా కాపాడుకోవాలని ఏదైతే ఈ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఉన్నటువంటి ఉద్యమాన్ని
ఈరోజు ఆర్టీఓ గారు తర్వాత ఈ అయితే మన ఎంఆర్ఓ గారు చేసినటువంటి దుశ్చర్యలని మానుకోవాలని, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పెద్దలు మన వాళ్ళు చెప్పారో ఆ విధంగా సర్కిల్ చేసుకొని దీన్ని రోడ్డు వైండింగ్ అటుపక్క జరిగారు, దాన్ని కొద్దిగా వెడల్పు చేసుకొని ఈ యొక్క సర్కిల్ని ఏర్పాటు చేసి చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకున్నాను.